హలో వెల్కమ్ బ్యాక్ టు శేషకన్నమ్మస్ ఛానల్. అమ్మో ఎండాకాలం అయితే స్టార్ట్ అయిపోయింది. అసలు రూమ్లో ఉండలేకపోతున్నాం మేమైతే. అందుకే మా కన్నమ్మ చూడండి ఎక్కడ మళ్ళీ రూమ్కి తీసుకెళ్తాను అని ఉరుక్కుతుంది ఒకటేలాగా. నాకైతే ఆ జారుడు బండి అంటే చాలా ఇష్టం. జారుతూనే ఉంటుంది, కానీ స్టెప్స్ ఎక్కాలంటే కొంచెం భయపడుతుంది. మేము ఇక్కడికి రోజు రావాలంటే నడవాలి, చాలా దూరమే ఉంది. ఇవాళ మా ఆయన ఇంట్లో ఉండేసరికి అలా వెళ్దామన్నాం, అందుకే తీసుకొచ్చాడు. ఇక్కడ పెద్దవాళ్ళ కూడా ఎక్సర్సైజ్ అలాంటివి అంటే ఆ టైప్వి చాలానే ఉన్నాయి. మంచిగా ఎక్సర్సైజ్ కూడా చేసుకోవచ్చు. కన్నమ్మకి భయం అవుతుందంట, అస్సలు రావట్లేదు. ఇంకా వీడియో తీస్తే లైటింగ్ కి బ్లర్ వచ్చింది తను జారేటప్పుడు, కానీ తనకి ఇదంటే చాలా ఇష్టము. ఇక మా చిన్నోడైతే అన్ని దిక్కులు చూస్తున్నాడు, ఎందుకంటే బయటికి వచ్చినాం కదా, ఎప్పుడు ఆ నాలుగు గోడల మధ్యలోనే ఉంటాం కాబట్టి. మా చిన్నోడు కాబట్టి ఇట్లా కూర్చోబెట్టి అయితే ఊపుతున్నాం, ఎందుకంటే వాడికి ఏమి ఆడుకోవడం రాదు కాబట్టి కనీసం ఆ కాళ్ళతోటైనా ఊపుకుంటూ అక్కడ కూర్చొని అలా సరదాగా ఆడుకుంటుండు. ఇంతకీ మీ సైడ్ ఎండలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. అమ్మో మేము రూమ్ లోనే ఉంటున్నాం, ఇంకా బయటికి వెళ్ళి వర్క్ చేసే వాళ్ళ పరిస్థితి ఏంటో కదా, అసలు అంత దారుణంగా ఎండలు ఉన్నాయండి. నెక్స్ట్ అయితే మా కన్నమ్మ ఇక్కడికి వచ్చి జారుతుంది. ఆల్రెడీ క్లోజింగ్ టైం అయిందంట. ఒక అంకుల్ వచ్చి చెప్పి వెళ్ళాడు తొందరగా కానివ్వండి అని. కానీ వెళ్ళే టైంలోనే మా కన్నమ్మకి ఆడుకోవాలనిపిస్తుంది, ఎందుకంటే ఎవరు పిల్లలు లేరు. మేము వచ్చి ఓన్లీ 15 మినిట్సే అయింది, క్లోజింగ్ టైంలోనే వచ్చాము. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ దీన్ని అయితే ఊపుతున్నాం ఇద్దరిని కూర్చోబెట్టి. వీళ్ళు అక్క తమ్ముడు అన్నమాట. వీళ్ళ బాండింగ్ ఇంకా పెద్ద అయ్యే వరకు ఎలా ఉంటుందో చూడాలి. బయటికి వచ్చింది వేరే పనికి, కానీ మా కన్నమ్మ అల్లరి తట్టుకోలేక ఇందులోకి తీసుకొచ్చాం, అందుకే క్లోజింగ్ టైంలో రావాల్సి వచ్చింది. పిల్లలున్న వాళ్ళైతే అప్పుడప్పుడు ఇట్లా బయటకి అయితే తీసుకెళ్ళండి, లేకపోతే ఇంట్లో బయట ఏదైనా ఫుట్బాల్ అలాంటివి ఆడిపివ్వండి. ఈ సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయినాయంటే కథం మన పని అవుట్ అన్నమాట. అంతలా అల్లరి చేస్తారు పిల్లల్ని తట్టుకోవడం ఎవ్వరి వల్ల కాదు. అన్నమ్మతోటి అస్సలు కావట్లేదు, ఇల్లు పీకి పందిరేస్తుంది. ఇంకా మా చిన్నోడు కొంచెం పెద్ద అవుతా ఉండాలి, కానీ నా పని అవుట్ అన్నమాట. అసలు నాకు రెస్ట్ అనేది ఉంటుందో ఉండదో. ఆయన అక్కడ క్లోజ్ అయితే ఏంటి, నేను ఇంకో దగ్గరికి తీసుకెళ్తా అని అన్నాడు. సరే తీసుకెళ్ళి, ఎక్కడికి తీసుకెళ్తావో అని అంటే ఇక్కడికి తీసుకొచ్చాడు. ఇక్కడైతే ఇంకా పీస్ఫుల్గా ఉంది, ఇంకా బాగుందన్నమాట. మా కన్నమ్మ అయితే ఎలా రన్నింగ్ చేస్తుందంటే అంతలా రన్నింగ్ చేస్తుంది, అటు వెళ్తుంది ఇటు వెళ్తుంది. ఇంటికి వెళ్ళే టైంకి మాత్రం అస్సలు ఆటో ఎక్కనంటది, ఎందుకంటే తనకి ఇంటికి వెళ్ళడం అస్సలు ఇష్టం ఉండదు, ఇట్లా బయటనే తిరగడం ఇష్టము. ఇక్కడ నచ్చిందంటూ ఉందంటే ఈ స్టాచ్యూ నిజంగా చాలా బాగుంది కదా, ఇద్దరు స్టడీ చేసినట్టు నాకైతే బాగా నచ్చింది. అండ్ ఈ లైన్ కూడా, ఇక్కడ కూడా మా కన్నమ్మ జారుతుంది చూడండి. ఇక అయినా భయపడుతుంది అన్నమాట. అందరూ వింతగా కొత్తగా కనిపించే వరకు తను సింగిల్గా ఉంటేనే ఆడగలుగుతుంది, ఇంత జనాభాలో ఆడలేదు. వీడియో నచ్చితే ఒక లైక్, షేర్